హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంట్రో అయితే చూసేసారు కదా, ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వీడియో కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. అండ్ పంజాబీ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో సో మొత్తం ఇందులో ఉంటుంది. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ హెల్మెట్ అనేది మస్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఇది వచ్చేసి కాసా కాలేజ్ యూనివర్సిటీ. సో మన సైడ్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సడ్డాపిన్. సో ఇది మేము ఉంటున్న ఏరియా నుండి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఒక 5 to 10 మినిట్స్లో అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా దగ్గర. సో మేము వచ్చి ఇక్కడికి 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఈ 3 ఇయర్స్లో అయితే చాలా తక్కువ. బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ చూసారా, బయట చెరుకు ఉంది. పంజాబ్లో మనకు చెరుకు స్టాల్స్ ఎక్కువ కనిపిస్తాయి. అలాగే బాస్మతి రైస్ ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. ఇదే మేము వెళ్ళే ప్లేస్ సడ్డాపిన్. సడ్డాపిన్ అంటే ఒక గ్రామం అని అర్థం. సో పంజాబీ స్టైల్ విలేజ్ ఎలా ఉంటుందో, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో అలా అది మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 వీలర్ పార్కింగ్ ఏరియా. సో 2 వీలర్ అలాగే సైకిల్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ అటు బ్యాక్ సైడ్ వచ్చేసి కార్స్, ఇంకేమన్నా పెద్ద వెహికల్స్ ఉంటే అటు సైడ్ పార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మా విహాన్ అయితే ఈ ప్లేస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అసలు వెళ్ళిపోతున్నాడు విడిచిపెట్టి ఒకడే. ఈ 2 మంత్స్లో చాలా యాక్టివ్ అయ్యాడు మా విహాన్. ఆ వాల్ పై నుండి నడుస్తున్నాడు. ఒక 2 మంత్స్ బ్యాక్ చాలా డల్గా ఉండేవాడు. సో ఇప్పుడైతే చాలా యాక్టివ్ అయ్యాడు. ఇక్కడ మేమిద్దరం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అసలు చేతి విడిచిపెడితే పరిగెత్తుతున్నాడు. సో అందుకు ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. సో ఎవరికైనా లగేజ్ ఎక్కువగా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నైట్ స్టేయింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అదంతా ఇక్కడ నేను చూపిస్తాను. ఎవరైనా పంజాబ్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా అమృత్సర్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి అందులో ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మెయిన్ ఇక్కడనే కౌంటర్. సో ఈ కౌంటర్లో మనకు టికెట్స్ సంథింగ్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. మా హస్బెండ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళేలోపు నేను విహాన ఈ ఏరియా మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంత బాగుందంటే సో లోపల ఆంబియన్స్ అన్నీ సేమ్ మనకు ఒక విలేజ్ టైప్లోనే ఉన్నాయి. ఇక్కడ మా ఆర్మీ కార్డు యూజ్ చేసుకుంటే ఒక పర్సన్కి 650 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. చిన్నపిల్లలకి 300 అయితే తీసుకుంటున్నారు. యావరేజ్గా నార్మల్ పర్సన్స్ అయితే 850 అలా ఛార్జ్ చేస్తారంట. సో మనకు ఫుడ్ అలాగే గేమ్స్కి సంబంధించిన టికెట్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. సో అవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రన్స్లోనే పంజాబీ లేడీస్ అలాగే జెంట్స్ ఎలా ఉంటారో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటనేది ఇక్కడ ఒక 2 ఫొటోస్ అయితే పెట్టారు, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అబ్బాయి వెల్కమ్ చెప్తున్నట్టుగా. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ప్లేస్ మొత్తం దాదాపు 10 నుండి 15 ఎకరాల స్థలంలో ఉంటుంది. సో లోపలికి స్టార్ట్ కాగానే ఒక అప్పటి వెహికల్ ఉంటుంది కదా, సో జిప్సీ జీప్ లేదా కార్, సో దీన్ని ఏమంటారో అదైతే ఇక్కడ ఒక ప్లేస్లో స్టోర్ చేసింది. ఫస్ట్ ఎంట్రీలోనే మనకు అది కనిపిస్తుంది. సో ఒకప్పుడు రాజుల కాలంలో వాడతారు కదా, మనం మూవీలో ఉంటుంది సేమ్ అలానే ఉంది. సో ఇలా లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ కుండలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ ఇదంతా ఒక వాటర్ ఫౌంటైన్, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ చుట్టూతా చూసుకుంటే గోడలు అయితే మనకు రాజుల కోటలు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి కదా. అండ్ అక్కడ చూసుకుంటే ఒక పెద్ద సైకిల్ అయితే ఉంది. ఫస్ట్ మేము ఈ సైకిల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ నుండి అన్నీ కవర్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇది మెయిన్ సడ్డాపిన్ లోపలికి వెళ్ళే ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుండి మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి. సో గేమ్స్ కానీ ఫుడ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. సో ఇలా ఇది మనము టికెట్ తీసుకున్నప్పుడే ఇస్తారు. సో ఈ బ్యాండ్ అనేది చేతికి ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉంటేనే లంచ్కి అలౌ చేస్తారు. సో ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే రియల్గా ఉన్నట్టున్నాయి. సేమ్ అన్నీ పంజాబ్ వాళ్ళ కల్చర్ని బేస్ చేసుకొని ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు యూజ్ చేసిన గ్లాసెస్ కానీ లస్సీ కానీ అన్నీ ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ చూసుకుంటే వీళ్ళ కల్చర్ సింబాలిక్గా ఎక్కువగా పాట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు బాతులు, కోళ్ళు, కుందేళ్ళు అలాగే ఉన్నాయి. ఇక్కడ ఒకటి మనము ఒకప్పుడు పురాణ కాలంలో సినిమాలు అలాగే ఎలా చూస్తారో సో అలాంటిది ఒకటైతే ఉంది. ఇందులో సాంగ్స్ వస్తాయి.
అందులో మనకి ఇండియా గేట్, ఎర్రకోట, అలాగే మన హైదరాబాద్ సంబంధించిన చార్మినార్ ఫోటో కానీ అన్నీ ఉన్నాయి. సో తను అలా తిప్పుతూ ఉన్న కొద్దీ ఫొటోస్ అన్నీ ఇలా రొటేట్ అవుతూ ఉన్నాయి. అలాగే సాంగ్స్ కూడా పంజాబ్ వాళ్ళ కల్చర్ సాంగ్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లేస్లో నా లైఫ్లో చూడని ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా మట్టుకు డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూసాను. సో ఇది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. లైక్ టెలిస్కోప్ లాగా ఉంది, బట్ టెలిస్కోప్ అయితే కాదు. సో అక్కడ ఉన్న మనకు మెయిన్ ఏరియాస్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. సో ఇక్కడ ముందుకు వెళ్తే కొన్ని బ్యాగులు అయితే ఉన్నాయి. సో అలా వాటితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ముందుకైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ముందు చూస్తే చాలా పెద్ద మంచం ఉంది. అసలు ఎంత పెద్ద మంచాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. సో ఎంత డిఫరెంట్ ఫీలింగ్ అనిపించిందంటే అందులో ఒక 10 మెంబర్స్ అయితే ఈజీగా పడుకోవచ్చు. సో అంత పెద్ద మంచం అయితే ఉంది. అన్నీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి మెయిన్ అన్నమాట. మనకు ఎంట్రీలోనే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనకి పంజాబీ వాళ్ళ కల్చర్లో మనకి ఏదైతే మొక్కజొన్న ఉంటాయి కదా కాంకులు, వాటితో చేసిన చపాతీ అయితే దొరుకుతుంది. సో దాంట్లోకి కాంబినేషన్గా పాలక్ కర్రీ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకు ఫ్రీగా లస్సీ అయితే సర్వ్ చేస్తారు. మనం ఎంత అంటే అంత తాగొచ్చు. ఇక్కడ ఎవరు రిస్ట్రిక్షన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా కానీ మనం ఎంత తినాలనుకుంటే అంత తినవచ్చు. సో నో లిమిట్ అన్నమాట. ఎవరైనా బాగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే పండగ ఇంకా. సో ఇక్కడ ఒకప్పుడు కల్చర్ని బేస్ చేసుకొని మనం పిడకలు చేస్తాం కదా. సో అలా పిడకలు చేస్తున్నట్టుగా ఉంది. అలాగే అక్కడ తౌడు వాటన్నిటికీ సింబాలిక్గా అయితే ఉంది. సో ఇక్కడ ఈ స్టోర్లో వీళ్ళందరూ కలిసి ఇలా మక్కలతో ఉన్న చపాతీ చేసి కాంబినేషన్లో వచ్చేసి పాలక్ కర్రీ అయితే ఇచ్చారు. అలాగే వీటిపైన నెయ్యి కూడా వేసిస్తున్నారు, ప్యూర్ నెయ్యి. అలాగే ప్రతి ఏరియాలో మనకు సిట్టింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు చాలా పెద్ద కూలర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్లో ఎంత చలి ఉంటుందో దానికినే అంత వేడి కూడా ఉంటుంది. సో ఆ వేడి మనం తట్టుకోలేము. చాలా పెద్ద కూలర్స్ అయితే ప్రతి ఒక్క సెక్షన్లో అయితే అరేంజ్ చేసి పెట్టారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలా మొక్కజొన్న చపాతీ తినడము. సో మనం కూడా ట్రై చేసుకోవచ్చు, బట్ మన సైడ్ అయితే నాకు తెలిసి ఎవరు తిని ఉండరు. సో దీన్ని మక్కికా రోటీ అంటారు. సో చాలా ట్రై చేస్తున్నాను. సో దానికి కాంబినేషన్లో పాలక్ కర్రీ అది ఇచ్చారు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసి చూసాను. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే, అండ్ వాళ్ళ ఏజ్ కూడా చాలా మట్టుకి 60 to 70 మధ్యలో ఉంది. ఎంత యాక్టివ్గా ఉన్నారు. మనం మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. సో విహాన్తో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఒక బుజ్జి మంచం ఉంది. సో ఏ తాత పంజాబీ కల్చర్ని బేస్ చేసుకొని అక్కడ బయట వెల్కమ్ చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఫొటోస్ కోసం అని చెప్పేసి ఇలా ఒక బైస్కిల్ అయితే ఉంది. సో దానికి అన్నీ రెడీ చేసి అయితే ఉంచారు. సో అలా విహాన్ని కూర్చోబెట్టి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ ప్లేస్ అంతా విజిట్ చేయాలంటే మనకు మినిమం 6 to 7 అవర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. సో ఎవరైనా టూర్స్కి వెళ్ళాలి, లాంగ్ జర్నీస్ చేయాలంటే సో పంజాబ్కి రండి. అమృత్సర్లోనే మనకు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో వాఘా బార్డర్, గోల్డెన్ టెంపుల్, జలియన్వాలా బాగ్, చాలా ఇంక ఇక్కడ సో ఏదో పార్క్ కూడా ఉందంట మనకి వెపన్స్ గురించి. అక్కడికి కూడా ఒకసారి వెళ్ళాలి. సో ఇక్కడ మెయిన్ ఎంట్రీ అయితే ఒక పెద్ద స్కూటీ ఉంది. దీని మీద అయితే ఒక 10 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఈ ప్లేస్ని అయితే ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ చూడడం, అన్ని పెద్ద ఐటమ్స్, పెద్ద మంచం, పెద్ద సైకిల్, పెద్ద స్కూటీ. సో ఇట్లా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఈ ప్లేస్ అంతా. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ సో సర్కస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక సర్కస్ జరుగుతుంది చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక చిన్న కట్టెనండి, ఒక అబ్బాయి అయితే అందులో నుంచి కంప్లీట్గా దూరుతాడు. అండ్ సెకండ్ వచ్చేసి ఒక రింగ్లో నుండి ముగ్గురు వెళ్తారు. థర్డ్ వచ్చేసి ఒక సలాకను గొంతు దగ్గర పెట్టుకొని వంచుతారు. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇలాంటివి చేస్తే చాలా బాధగా అనిపిస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడతారని చెప్పేసి.
के हो जाए काम नहीं करना तुम तार जे ला लो जी। हाँ बच्चे ढूंढ लो ले होए कंग बचा ली अपने बच्चे ऐसे हो रहा जाएंगे चल आप अगला काड़े कोड़े लाने कंग पर भेज दे कोई गल नहीं। हाँ वाह ఇక్కడ ఈ స్టంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. సో ఒక అతను స్టమక్ దగ్గర, ఒక అతను గొంతు దగ్గర పెట్టుకొని సో ఆ సలాక ఏదైతుందో దాన్నైతే వంచారు. అదొచ్చేసి నిజంగా సలాకనే, వాళ్ళు ఏం అట్లా డూప్లికేట్ అయితే ఏం పెట్టలేదు. సో ఇది చూసినప్పుడైతే చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఫుడ్ కోసం ఎంత కష్టపడతారని చెప్పేసి. సో మన దగ్గర ఎంత ఫుడ్ ఉన్నా మనము అహంకారంతో దాన్ని వేస్ట్ చేస్తాం కదా. సో ఇలాంటి ప్లేస్లు ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆ టైంలో అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఫస్ట్ ఈ స్టంట్ చేసేటప్పుడు నేను సలాకని అలా పెట్టుకొని హోల్డ్ చేస్తారు కావచ్చు అనుకున్నా. బట్ దాన్ని బెండ్ చేసినప్పుడు మాత్రం నేను చాలా అయితే షాక్ అయ్యాను. దాన్ని బెండ్ చేసి యూ షేప్లోకి అయితే తీసుకొస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ అతను దాన్ని అలా గొంతు దగ్గర పెట్టుకొని డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. అక్కడ ఎలాంటి కర్చీఫ్ క్లాత్ లాంటిది ఏం పెట్టుకోలేదు. సో ఇది వచ్చేసి ఒక చిన్న రింగులో నుండి ముగ్గురు అయితే వెళ్తారు. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. అతను అంత లావుగా ఉన్నాడు. సో అది ఎలా చేశారో కూడా తెలియదు. ముగ్గురు అయితే అందులో నుండి బయటకు వస్తారు. సో ఇలాంటివన్నీ మనం రియల్గా చూసినప్పుడు మనకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. కానీ ఇట్లాంటివి చూసినప్పుడు బాధగా కూడా అనిపిస్తుంది, అసలు ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పేసి. బట్ తప్పదు, వాళ్ళ లైఫ్లో ఇదే కదా మెయిన్. ఇక్కడ ఇతను వచ్చేసి దాని పైన నుండి జంప్ చేశాడు. సో ఇక్కడైతే ఈ 4 స్టంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి జాదూ షో అన్నమాట. సో ఇక్కడ నేను నా వాయిస్ మ్యూట్ చేస్తాను. అక్కడ ఒక చిన్న కాయిన్, 2 కాయిన్స్ లాగా అయితే సో అతను ఒక అబ్బాయి నుండి అయితే తీస్తారు. సో ఇక్కడ చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. अब देखिए ऐसे डबल बन जाएगा सर जी। सिक्का कर बताइए सर जी, कोई चिपका हुआ तो नहीं सिंगल है या डबल है? देखिए ऐसे ही डबल बन जाएगा। देख के हाथ नहीं लगाएंगे, 1 2 3 बोलेंगे। यहाँ से देखिए मिट्टी डालेंगे, सिक्का पकड़ेंगे, तोड़ के डबल। देखिए डबल। और देखिए सर जी अब डबल है। अब देखिए जादू से 10 बन जाएंगे और 10 कॉइन देखिए हमारे हाथ में नहीं बनेंगे, 10 कॉइन बनेंगे इन सब्जी का। सर जी आपके हाथ में जब 10 कॉइन बन जाएंगे तो आप ये करके बंद करेंगे। सिक्के के अंदर फूंक मारना है, यहाँ पे रखना, ठीक है। देखिए 10 कॉइन कैसे बनते हैं। फूंक मारिए सर जी, आपके हाथ में 10 कॉइन बन चुके हैं। देखिए सर मैजिक देखिए कितना डबल चल रहा है। देखिए 10 कॉइन सर जी देखिए Mami pwede si Tilly? Ha? देखिए इनकी चेकिंग हो रही है, हाथ बताइए अपना। देखिए सिक्के कहाँ रख लिया। सर जी चीटिंग मत करिए, यहाँ से जरा हिलाओ। आपके हाथ में नहीं बनाएंगे, आप चीटिंग करते हैं। సెకండ్ షో వచ్చేసి జాదు అన్నమాట. అదైతే అయిపోయింది. ఇక్కడ థర్డ్, ఇక్కడ మనం ఎంట్రీ అయితే ఇక్కడ సైకిల్ షో ఉంటుంది. సో ఇదైతే ఇంకా చాలా దారుణము. గొంతులో నుండి దాదాపు 10 బ్లేడ్స్ తీస్తాడు. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అంతా. ఇక్కడ దాదాపు 7 నుండి 8 షోస్ అయితే జరుగుతాయి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక షో రిపీటెడ్గా జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు అక్కడ స్టంట్స్ చేస్తారు కదా, సో అది. దాని తర్వాత జాదు అయిపోయిన తర్వాత మనకు కీలు బొమ్మలు అంటారు కదా, సో అలా ఆట ఆడిస్తారు. అట్లా ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్ గ్యాప్లో జరుగుతాయి. వీటి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. సో మనము ఉండొచ్చు. అలాగే కావాలంటే నైట్ స్టేయింగ్ కూడా ఉంటుంది. ఎవరైనా లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటే సో నైట్ స్టేయింగ్ ఉంటుంది. సో సేమ్ మనకు ఒక విలేజ్ టైప్లోనే ఉంటుంది. సో ఇంకా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ వీడియోస్కి అది అలో లేదన్నమాట.
తను మనకు ముందే చూపిస్తాడు, గ్లాస్లో వాటర్ మాత్రమే ఉంటాయి, నోట్లో నుండి 10 బ్లేడ్స్ తీసాడు. అసలు ఎలా చేస్తారో చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పైల్వాన్ షో అన్నమాట. సో ఇది నేను చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైము. సో ఒక చిన్న అబ్బాయి అంత పెద్ద దాన్ని అయితే లిఫ్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఉన్న ఇవి డూప్లికేట్ కాదు, ఇవన్నీ ఒరిజినల్గా స్టంట్స్ చేసే వాళ్ళే ఇక్కడ ఉన్నారు. సో కావాలంటే మనము దాన్ని వెయిట్ లిఫ్ట్ చేసి చూసుకోవచ్చు, ఫొటోస్ ఇట్లా అవన్నీ దిగొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక అబ్బాయి మీద అయితే అట్లా ఒక సలాకని అయితే కొట్టి చూపిస్తున్నారు మనకు. ఇది పైల్వాన్ షో. అండ్ ఇది వచ్చేసి మెయిన్ షో. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూసిన షో ఇది. సో ఇది ఎప్పుడో చిన్నప్పుడు బొంబాయి మూవీలోనో ఏదో మూవీలో చూసాను. సో ఇలా బైక్ ఒక బావిలో తిరగడం అండ్ లైఫ్లో ఫస్ట్ టైం దీన్ని చూడడం. సో ఇది చూసినప్పుడు అయితే ఎంత భయం అనిపిస్తుంది అంటే పడిపోతారు కావచ్చు అనిపిస్తుంది. సో వాళ్ళు డబ్బులు కూడా తీసుకుంటారు, చేతులు విడిచిపెట్టి చేస్తారు. సో కార్ డ్రైవింగ్ చేసే అతను అయితే ఓల్డ్ ఏజ్ పర్సన్. సో ఇట్లాంటి అన్ని వాళ్ళ లైఫ్లో ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి కదా. సో చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ తను చేతులు విడిచిపెట్టి చేస్తున్నాడు. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది, వీడియో పార్ట్ 2 వస్తుంది. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.